ఒకటి కేసీఆర్, రెండోది కాళేశ్వరం. 2 మాటల సీఎం అయినందుకు సారు పేరు, 3 ఏళ్లలోనే కట్టేసినందుకు ప్రాజెక్టు పేరు. ఓ మోత మోగిందనుకో రాదుండ్రి. సారు గురించి సార్ చెప్పుకుంది ఒకెత్తైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సార్ చెప్పింది ఇంకో ఎత్తు. అటు జాతీయ పార్టీని చేసి దేశ్కి నేత, ఇటు దునియా డిస్కవరీ ఛానల్ల వార్త. కానీ 3వ పారి సారు ముఖ్యమంత్రి కాలేకపోయిండు. 3 ఏళ్లకే కాళేశ్వరం పంటనం బయటపడ్డది. ఇన్ని రోజులు ప్రతిపక్షాల లీడర్లు చెప్పిందే ఇన్నాం. ఇలా ప్రాజెక్ట్ కట్టిన ఇంజనీర్లే చెప్పిండ్రు మొత్తానికి మొత్తం. కాళేశ్వరం కథలు అని ఓ సినిమా తీసే సూపర్ హిట్ పో. 4 మంత్రులు ఎమ్మెల్యేలు హెలికాప్టర్ ఎక్కి మేడిపండు లెక్కున్న మేడిగడ్డ బ్యారేజ్ మీద చెక్కలు కొట్టిండ్రు. ఇటుకెళ్లి అటు దాకా అంతా గల తిరిగిండ్రు. ఇక పెద్ద ఇంజనీర్ సార్ పెద్ద టీవీ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ను కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎట్లా మార్చింది, దానికి ఎంత ఖర్చు అయ్యేది, దీనికి ఎంత అయ్యింది, ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తుంది, కరెంటు బిల్ ఎంత అనేది మొత్తం చెప్పుకొచ్చిండు. దీంట్లో 93,872 కోట్లు ఖర్చు అయింది ఇంతవరకు. ఇన్నారులో 1,27,000 కోట్ల లెక్కలు కట్టి 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 98,000 ఎకరాలకే నీళ్లు వస్తున్నాయి. కానీ అప్పుడు చెప్పింది పంటకి 50 లక్షల ఎకరాలు వారిస్తుందని. తెచ్చినప్పుడు 73,000 కోట్లు, అది కూడా ఎక్కువ మెత్తికి. 10 నుంచి 12% వడ్డీకి తెచ్చి కట్టిన ప్రాజెక్టులు ఇవి. మొన్న మేడిగడ్డ కాడ పిల్లర్ దశకింది కదా, 21st నాడు లార్జ్ సౌండ్, చాలా పెద్ద బాంబు పలిగినట్టు సౌండ్ రావడం జరిగింది. సో 3 పియర్స్ లో రకరకాల లెవెల్లో కుంగినాయి అన్నట్టు. 3 గేట్లు కూడా మొత్తం తీసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ గేట్లు మళ్ళా రిపేర్ అంటే అంత ఈజీ కాదు. బాంబులు పెట్టి వేల్చేసిరేమో కుట్రలు జరగవచ్చు అని అప్పుడు కేసు రాస్తే ఎంక్వైరీలు ఏం తేలిందంటే 10 టీఎంసీల నిల్లుడంగల బాంబులు పెట్టేటువంటి ప్రతిభావంతులు ఈ దేశంలో లేరనేది స్పష్టం చేశారు. అన్నారం కాడ బుంగల్ పడ్డ సంగతి కూడా చెప్పిండు సారు. సెంటర్ రోల్ వచ్చి చెకింగ్ చేసింది, రిపేర్ కోసానికి కాపర్ డ్యామ్ కడుతున్నది, ఇప్పుడు ఈడేం మరమ్మతులు నడుస్తున్నదో చెప్పిండు టీవీలో చూపించుకుంటా. మొత్తం విన్నాక మంత్రులు పరిశాన్ అయ్యారు. ఇదేం ప్రాజెక్టు, దీనికి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిరా అని. ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది, ఏం చేసింది మీరు? ఇలా కింద పోయే వాటర్ కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడం అదొక తుక్కులకు చర్యది. ఓ ఫ్లో వచ్చి మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఎవడి భరించాలి? ఇవన్నీ నిరుడు వరదకు పంప్ హౌస్ మునిగి తుక్కుతుక్కైన బాహుబలి మోటార్లు ఎంత బందోబస్తు ఉన్నాయో భాగవతం మొత్తం బయటకు వచ్చింది. ఈ చెత్త మోటార్లు, అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయల మోటార్ 4,000 కోట్లు ఛార్జ్ చేసాం. కాళేశ్వరానికి పెట్టిన ఖర్చు వచ్చే లాభం ఎంతో చెప్తే కళ్ళు బయలు కమ్ముడు గ్యారంటీ. ఇప్పుడు రూపాయి ఖర్చు చేస్తే 52 పైసలు మాత్రమే ప్రయోజనం చెందే విధంగా ఉంది. ఎకరా భూమికి నీరందించడానికి అయ్యే ఖర్చు 46,000 రూపాయలు. ఎకరా సాగు ద్వారా వచ్చే ఆదాయం ఇందులో సగం మాత్రమే. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దీనికి విద్యుత్ లిఫ్ట్ ద్వారా వచ్చేది 47%. అరేవా, చారణ కోడికి బారణ మసాలా అంటే గిదే కావచ్చు. కొండపోతే ఎప్పుడు నిండా ఉంటది, ఒక జస్ట్ ఫామ్ హౌస్ తప్ప ఎక్కడ పోవు నీళ్లు. ఇదే గింత సక్కగా ఉందంటే ఇంకిన్ని నీళ్ళు ఎత్తిపోస్తామని ఖర్చు పెంచుకుంటా పోయిరట. 2 TMC నీళ్లే ఇంకా ఆపరేషనల్ కాలేదు, కానీ 3 TMC నీళ్ళకు కూడా ఖర్చు పెట్టిన సంగతి. ఇంత ఖర్చు పెడితే వచ్చే నీళ్ళ కంటే మునిగే పంటలే ఎక్కువనట. ఈ బ్యాక్ వాటర్ సమస్య కూడా 4 సంవత్సరాల నుంచి నష్టపరిహారం ఇవ్వట్లేదు, ఎవరు కూడా విజిట్ కూడా చేయడం లేదు. రిపేర్ల ఖర్చు కట్టిన కాంట్రాక్టరే పెట్టుకుంటానని మొదట్లో చెప్పిండ్రు కదా, ఇంకా సర్కార్ గల్లలకెళ్ళి తీసే పిలానేసిరటుల్లో. ఈ డ్యాముకు జరిగిన నష్టాన్ని ఏజెన్సీతో కట్టించాల్సిన అవసరం ఉంది కదా. పాత డిజైన్లు మార్చి కడితే పంప్ హౌస్ మునిగినా పిల్లలు రుగొంగినా బుంగలు పడ్డా. కేసీఆర్ సార్ అయితే ఇటెంకల్ని అయితే రాలే. అసలు ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్ గా డిజైన్ చేసిందా? మీరు ఈఎన్సీ గా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, హరిరామ, మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి. మీరు యాక్చువల్గా మేము చేయలేం సార్ అని మీరు ఎందుకు డ్రాప్ అవ్వలేదు అన్నది కూడా. ఇసొంటి ప్రాజెక్టు మేము కట్టమని ఇంజనీర్లు చెప్పేది ఉండేనట. టెండర్ లో పిలిచి చూపించిన ఉత్సాహం డ్యాములు కాపాడే దాంట్లో ఎందుకు ఉత్సాహం చూపలేదు అంటే ఇక్కడ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ లేదనే కదా వీటిని వదిలేసింది. చల్ ఊకునే ముచ్చటే లేదు, ఎంక్వైరీ చేపిస్తాం, శిక్ష పడాల్సిన వాళ్ళకి పడుతుంది అనుకొచ్చిండు ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయబోతున్నాము, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ చేపట్టబోతున్నాము. ఒక్కొక్క కథ బయటకు వస్తుంటే ప్రాజెక్టుల కాడికి ఇవ్వలం పోనీయలే ఇన్ని రోజులు. ఒక ఆటం బాంబు తయారు చేస్తే అక్కడికి ఎవరు బావద్దన్నట్లు ఈ పరిస్థితి గత ప్రభుత్వాన్ని. ఇవాళ చూడండి, జాతర నడిచినట్టే ఉన్నది పో. లీడర్లు ఇలేకలు మొత్తం తిరిగిండ్రు, చూసిండ్రు, అరుచుకున్నారు, వార్తలు రాసుకున్నారు. అసలు ఇది 3 ఏళ్ల కింద కట్టేటుంది. అసలు ఇప్పుడు ఎన్నడో 100 ఏళ్ల కింద కట్టేటుంది. ఇది నాగాయన సాగి దీనికంటే పెట్టుంది. శ్వేతపత్రానికి కౌంటర్ గా శ్వేతపత్రం ఇచ్చినట్టే ఈ కాళేశ్వరం మీద కూడా ఏ పేరుతోటి ఏ లీడర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాడో చూడాలి.